బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, ఇప్పుడు తెలుగుదేశం ఒకటి అది చట్టపరమైన అభ్యంతరం వచ్చా దీన్ని తిరస్కరించకపోతే కనుక న్యాయ పోరాటం చేస్తామని ఎంతవరకు సాధ్యం అవుతుంది? రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన దాంట్లో ఒకటి విషయం అయితే ఉంది. అందులో దాన్ని మరి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం ఇప్పుడు మామూలుగా అశాస్త్రీయం అది లేదు ఇది లేదు ఇలాంటి మామూలు రాజకీయపరమైన విమర్శలకి వాళ్ళు సమాధానాలు ఇస్తున్నారు. తెరాస వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ అదే. బట్ ఇందులో ఉన్న పాయింట్ ఏంటంటే మళ్ళా రేపు 2026కి మామూలు డీలిమిటేషన్ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు. అందులో మనకి చట్టపరంగా ఉన్నది ఇద్దరికే రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీస్కి ఎస్టీస్కి. వీళ్ళకి ఇన్ని స్థానాలు ఉండాలి, వాళ్ళకి అన్ని స్థానాలు ఉండాలని. వాళ్ళ స్థానాలు నెంబర్ మారకుండా ఇంకా పెంచడానికి, ఎందుకంటే వాళ్ళ జనాభా పరంగా వాళ్ళది తీసుకోవాలి కాబట్టి అది మామూలుగా డీలిమిటేషన్లో అనుసరించే ప్రాథమిక ప్రక్రియ అది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాలకు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎస్టీస్కి ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అనేది ఆ రాష్ట్ర జనాభాని దృష్టిలో పెట్టుకుని, అంటే రాష్ట్రం అంతా ఒక యూనిట్గా ఎస్టీస్కి ఉంది. అదే ప్రాతిపదికన మీరు ఇప్పుడు మండలాల్లో రిజర్వేషన్లు కానీ మిగతా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీటన్నిటిలో కూడా ఎస్టీస్కి వ్యవహారం చూసినప్పుడు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకుంటారు. ఎస్సీస్కి వచ్చేటప్పుడు జిల్లా ఒక యూనిట్గా తీసుకుంటారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ ఎంత, ఈ దళితుల పాపులేషను, దాని ప్రకారం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్ ఏదో తీసుకుంటే పెద్ద జిల్లాని మామూలుగా టెక్నికల్గా దాన్ని 4 చేశారు. దాన్ని అదే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా కొన్ని కలిపారు. అంటే దాన్ని 6-7 జిల్లాలుగా అది అయిపోయింది, ముక్కలుగా ఏదో అయిపోయింది. అలాగే మిగతా జిల్లాలు కూడా రకరకాల మార్పులు గురయ్యాయి. ఈ గురైనప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ తీసుకోవాలంటే ఎస్సీస్ పాపులేషన్ ఆధారం చేసుకునేటంటే కరీంనగర్ అంటేనేమో అంతకుముందు మిగతా 3 జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లితో కూడుకున్న కరీంనగర్ జిల్లాకి ఎస్సీస్ ఎక్కువ ఉండింటే ఓ 4 వచ్చేవి అనమాట. ఇప్పుడు కేవలం కరీంనగర్ అనగానే అక్కడ ఎవడు లేడంటే మిగతా వాటిలో వెళ్ళిపోయారని అక్కడ తగ్గిపోవచ్చు. పెద్దపల్లిలో చూస్తే 1 రావచ్చు, ఇంకో చోట అసలు రాకపోవచ్చు. ఇలాగా ఒక జిల్లాగా ఒక యూనిట్గా తీసుకుంటే ఒక అందం లేదు, ఇలా ముక్కలుగా అయిపోవడం వల్ల తేడా అనేది ఒకటి ఉంది. దీనికి ఏంటంటే గవర్నర్ గారు నోటిఫికేషన్ మీద ఎలా సంతకం పెడతాడు, ఆర్డినెన్స్ మీద ఆయన సవాల్ చేస్తాం రాష్ట్రపతికి అది ఇదని. ఆల్రెడీ రాష్ట్రపతి గారు కూడా ఏం చేయలేడు సరే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత. ఇట్స్ గవర్నర్ పవర్ అది. రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలను తిరస్కరించి ఆర్డినెన్స్ తీసేయండి అన్నా లేదు. ఆర్టికల్ 200 కింద మీరు పంపినప్పుడు శాసనసభ రాష్ట్ర గవర్నర్ సంతకం పెట్టి ఆయన ఆమోద ముద్ర వేస్తే అది ఆర్డినెన్స్ అవుతుంది. ఆయన ఆర్డినెన్స్ ఇచ్చే ముందు ఏవైనా తేడా పాడాలు ఉంటే అందులో కేంద్రాన్ని రిఫర్ చేయాల్సి ఉంటే కొన్ని కేంద్రాన్ని రిఫర్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అటు రాష్ట్రపతిని కాదు, అక్కడ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెండిట్లకి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అన్ని చెల్లవదండి. ఈ ఎస్సీస్ పాపులేషన్ ఆధారంగా ఏర్పడే ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీసీ పాపులేషన్ ఏర్పడే ఇప్పుడు ఎస్టీసీకి అయితే నాకు తెలిసి పెద్ద గొడవ ఉండదు. ఎందుకంటే స్టేట్ యాజ్ ఏ యూనిట్, ఇదే స్టేట్ని మీరు ఎన్ని మొక్కలు చేసినా స్టేట్ యాజ్ ఏ యూనిట్ కాబట్టి అది అవుతుంది. బట్ ఎస్సీ దాంట్లో కొంత ప్రాబ్లం రావచ్చని నేను అనుకుంటున్నా. బట్ మరి అది హౌ దే విల్ గోయింగ్ టు అడ్రస్ అనేది మరి వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం అనేది అఫిషియల్గా లేదు, దీనివల్ల ఏమీ కాదనో ఎందుకు కాదనో ఏదో ఒకటి వాళ్ళ నిర్ణయాన్ని సమర్థించే ప్రశ్న ఏదో చేయాలి వాళ్ళు. అది లేకపోతే ఏంటంటే ఇది రేపు పొద్దున్న ఇవాళ ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి మీకు డీలిమిటేషన్ చేసేయండి మాకు మేము చేస్తామని అంటూ మీరు చట్టంలో హామీ ఇచ్చారు కదా సెక్షన్ 26 ప్రకారం అని అన్నప్పుడు అది ఏదైనా అమల్లోకి వచ్చి డీలిమిటేషన్ జరిగితే కమిషన్ ఏర్పడితే అప్పుడు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ ఎస్సీసీకైనా అన్యాయం జరుగుతుందా లేదా మరి అది అడ్రస్ సీరియస్ ఇష్యూ. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి అన్నిటిలోనూ ఆయనే స్వయంగా చేశాడు కదా ఇది. ఏ జిల్లా కానీ మండలాలు కానీ ఇంకోటి కానీ అన్ని కానీ ఆయన బ్రెయిన్లో వచ్చిన ప్రకారం ఇదంతా జరిగింది, అందులో ఎవరికి సందేహాలు అక్కర్లా. అటువంటప్పుడు దీని వల్ల వచ్చే లోపాలు అది ఒక ప్రధాన రాజకీయ పార్టీ లేవనెత్తుతుంది కాబట్టి ఆయన ఏదైనా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తే మంచిది. సార్, రాజకీయంగా అయితే పార్టీలు అడ్రస్ ఉన్నాయో లేవా అని కామెంట్లు చేయొచ్చు, కానీ ఇలాంటి న్యాయపరమైన చిక్కులు వచ్చిన మాత్రం సమాధానం చెప్పాలి. ఇప్పుడు కృష్ణారావు గారికి తెలియదు ఏముంది, ఇక్కడ న్యాయపరమైన చిక్కులు వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ వాళ్ళకున్నది ఇంత సంఖ్య రావాలని పర్సెంటేజ్ ఆఫ్ దాని ప్రకారము ఎక్కడ ఆ జిల్లాలలో ఏ జిల్లాలలో వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఇచ్చేదానికి ఆస్కారం ఉన్నది. అంతకుముందు నల్గొండలో ఎక్కువ ఉంది అనుకున్నాము, ఖమ్మంలో తక్కువ ఎస్టీలు ఉన్నారు, కానీ ఖమ్మంలో కూడా ఎస్టీది ఇచ్చారు, నల్గొండలో కూడా ఒక ఎస్టీ ఇచ్చారు, వరంగల్ కూడా ఇచ్చారు. అంటే ఎక్కడ హైయెస్ట్ ఉన్న కాడ మొదట
లోయెస్ట్ సెకండ్ ఆ విధంగా వస్తుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకు ఉన్నది చేయబట్టి తప్పక ఎన్ని రావాలనో అన్ని ఎక్కడ వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉన్నదో అక్కడ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. దీంట్లో ఎలాంటి చిక్కులు లేవని. గిరిజనుల విషయంలో కూడా అది పారదర్శకత లేదు అని చెప్పారు. 5th షెడ్యూల్ కూడా ప్రస్తావించారు ఆయన. ఎస్టీ ఎమ్మెల్యే ట్రైబల్ అథారిటీ దానికి సంబంధించి ఆమోదం ఏదో పొందాలి. ఎక్కడ ఏది లేదండి. ఇవన్నీ చెక్ చేసే ఉంటారా వాటి గవర్నమెంట్? గవర్నమెంట్ అన్ని చూసినాకనే ఈ విధంగా ఇచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ అండ్ ఎస్టీకి వాళ్ళకు ఏ విధంగా తప్పక ఆ దామాష ప్రకారం వాళ్ళు ఇవ్వవలసిందే. వాళ్ళకి ఎక్కడుంది? ఇప్పుడు రేపు హైదరాబాద్ తక్కువ ఉందని చెప్పి పక్క దాంట్లో ఇస్తారు కదా, హైదరాబాద్ లో కూడా ఇవ్వవలసిందే కదా. వాళ్ళకు కావాలనుకున్న హైదరాబాద్ కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి చిక్కులు లేవు. చిక్కులంతా పొలిటికల్ పార్టీస్కే ఉన్నది. ఎందుకంటే మేము అనుకున్నది వాళ్ళు చేశారు అనేది తప్ప వేరేదేం లేదు. పాపం వాళ్ళే చేస్తే వాళ్ళకే పేరు వచ్చింది. ఇంకా చూడండి దీంట్లో రిషి గారు 1907లో నల్గొండ జిల్లా 1907లో అయింది. అంటే ఎన్ని 110 years తర్వాత జిల్లాలు ఏర్పడ్డాయి. మరి 110 years దాకా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ప్రభుత్వం ప్రజలకు అయిందంటారా? సౌకర్యాలు దానికి కూడా ఇప్పుడు పాలనా సామర్థ్యం లేక అని విమర్శలు చేశారు కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. ఇప్పుడు సామర్థ్యం లేదు, ఆలోచన లేదు. దీంట్లో ఆలోచన కూడా ఉండాలా. ఇప్పుడు సామర్థ్యం ఎప్పుడు వస్తుందండి? ఒక చిన్న జిల్లా, ఒక యూనిట్ ఉండాలా, అక్కడ ఆఫీషియల్స్ ఉండాలా. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా వస్తారు? ఆదిలాబాద్ ఆయన హైదరాబాద్ లేకుంటే ఆదిలాబాద్కు రావాలంటే ఎక్కడో ఉన్న ఆయన ఆసిఫాబాద్ అని ఎట్లా వచ్చేది చెప్పండి? ఖమ్మంలో ఉన్నాయని ఇప్పుడు మనం అంటున్నాం. ఖమ్మంలో కొన్ని మండలాలు ఉన్నాయి. ఖమ్మం రావాలంటే చాలా కష్టం. ఖమ్మం ఎక్కడుంది? ఆల్మోస్ట్ నల్గొండ బార్డర్లు ఉంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా ఏదో పబ్బం గడుపుకుంటూ పోయింది, మేము ప్రభుత్వం వచ్చాం, హైకమాండ్ చెప్పింది నీవు కావాలా నేను కావాలనుకుంటే పోతుండే, కానీ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎక్కడ ఎస్సీ లేకుంటే అక్కడనే మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఒక్కో జిల్లాలో ఎస్సీలు అంటే మొత్తమే లేకుంటే ఏ జిల్లాలో ఏ గ్రామంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ ప్రతి గ్రామంలో ఎస్సీలు ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు, ప్రతి జిల్లాలో ఉంటారు. మరి తక్కువ జనాభా ఉన్నటువంటి ఎస్సీలకి అక్కడ రిజర్వేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్సీలకి ప్రశ్నించేవాడు లేకుండా పోవడం వల్ల ఆ జిల్లాలో ఎస్సీలకు నష్టం జరిగే అవకాశం మోరల్గా కనిపిస్తుంది అక్కడ. కాబట్టి అది కరెక్ట్ కాదు. జిల్లాని యూనిట్గా తీసుకొని గతంలో కూడా మీరు చూడండి రిజర్వేషన్స్ జరిగినప్పుడు జిల్లాని యూనిట్గా తీసుకుని చేసినటువంటి అంటే మామూలుగా సర్పంచులు జరిగినప్పుడు గ్రామాలను యూనిట్గా తీసుకున్నటువంటి సందర్భం, లేదా మండలి జరిగినప్పుడు మండలాలను యూనిట్గా తీసుకున్నటువంటి సందర్భం, జిల్లాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇవాళ తీసుకొచ్చి స్టేట్ని యూనిట్గా చేసుకొని రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్తున్నారు. ఎస్టీసీకి స్టేట్, ఎస్సీసీకి ఏ జిల్లాలో ఎక్కువ ఇప్పుడు ఒక జిల్లాలో తక్కువ ఉండి ఎస్సీలు తక్కువ ఉండి ఆ జిల్లాలో రిజర్వేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లేకుండా చేస్తాము అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే మేమంటున్నాం అంటే అన్ని జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుని అంటే ఒక డిస్టెన్స్ తీసుకుని ఒక జనాభా తీసుకుని ఒక ప్రాతిపదికను తీసుకుని ఉంటే బాగుండేది. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాము, ఒక సిస్టమ్ అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్లు చేసింది అనేది. అంటే ఇప్పుడు ఒక టీఆర్ఎస్ కాదండి, ఒక టీఆర్ఎస్ కాదు, ఏ టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు, చాలా మంది మేధావులు, చాలా మంది వ్యాపారవేత్తలు మాట్లాడుకుంటున్న విషయం. అంటే ప్రజలలో ఇవాళ స్టిల్ నౌ ఏం మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఎటుపోతుంది ఈ రాష్ట్రం అనే ప్రజలకు పరిస్థితి, మేధావులకు అర్థం ఇప్పుడు జిల్లాలు అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతారా అంటే బంగారు ఒకటి వినండి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి ఒకటి వినండి, ఇవాళ ఒక నిమిషం వినండి. అంటే నేను సబ్జెక్టు డివిజన్ చేస్తున్నా. బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ నోరు విప్పితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేది బంగారు తెలంగాణ. ఈ బంగారు తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ హబ్ గా మారిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే చిన్న నేను డివిజన్ చేసాను ఫస్ట్ చెప్పింది తెలుసా. ఇలా మీరు ఒకటి ప్రజలు కూడా వింటున్నారు, నేను మాట్లాడ రియల్ ఎస్టేట్ హబ్ గా మార్చడం వల్ల రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గుంటా లేని వాళ్ళకి 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పిండు. రియల్ ఎస్టేట్ గా మారడంతో ఇలా 1 ఎకరము 3 లక్షలది 30 లక్షలు అయిపోయింది.
అంటే వ్యవసాయం చేసేటువంటి భూమి కూడా 1000 రూపాయల గజం కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కూలీ చేసుకునేవాడు వాడు జీవిత కాలంలో ఎకరం పొలం కొనుక్కోలేని పరిస్థితి. అంటే మధ్యతరగతి ఉద్యోగస్తుడు ఏమైనా ఉంటే వాడు ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. రకరకాలుగా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దొరల తెలంగాణ వచ్చేసింది. దొరల తెలంగాణ వచ్చి ఒక ధనవంతుడే బతికే విధంగా బంగారు తెలంగాణలో కూలీ రైతు బతకొద్దు, సామాన్యుడు బతకొద్దు అనే